హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎస్, రాత్రి ప్రేరణ వాళ్ళ హస్బెండ్ రాకతో మొత్తం ఫ్యామిలీ వీక్ ముగిసినట్టు, అఫీషియల్గా ముగిసినట్టు వాళ్ళు అనుకుంటున్నారు. బట్ ఈ రోజు టేస్టీ తేజీ వాళ్ళ పేరెంట్స్ రావటము, లేకపోతే అదొక సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్గా ఉంటామా లేదా, లేకపోతే ఆ సస్పెన్స్ ఏంటనేది ఈ రోజు తెలిస్తే అది చూద్దాం. సో అర్ధరాత్రి ముచ్చట్లో మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఒక్కొక్కరు యాక్షన్లోకి దిగారు అంటే అందరికి ఇన్పుట్స్ వచ్చాయి కదా. ఇంకందరూ నటనకు జీవం పోస్తుంటే డించిక్ 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 అనేది ఒక సాంగ్ ఉంటుంది చూడండి. అట్లే అందరూ స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా అంటే ఇక్కడ నటన అనే దానికంటే వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ ని బాగా యూజ్ చేసుకుంటున్నారు అందరూ. సో ఈ రోజు నాకు నబీల్ గౌతమ్ డిస్కషన్ లో అది కనిపించింది. సో జనరల్ గా నబీల్ ఏదన్నా చెప్పినప్పుడు నబీల్కి ఒక స్మాల్ బ్రదర్ లాగా గౌతమ్ అన్ని చెప్తాడు. సో మీ అన్న ఏదన్నా ఇన్పుట్స్ ఇచ్చాడంటే ఏం లేదు, సజెషన్స్ ఇచ్చాడు అంటాడు. నబీల్ మొత్తం చెప్తా ఉంటాడు, ఇట్లా ఇట్లా అనుకున్నాను, ఇట్లా అనుకున్నాను, కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ లాగా ఇస్తాడు. ఆ తర్వాత ప్రేరణ కి మంచి ఇన్పుట్సే వచ్చాయి. ఆ తర్వాత ఎస్మి వాళ్ళు ఆల్రెడీ యాక్షన్ లో ఉన్నారు, నిఖిల్ ఎస్మి వాళ్ళు. సో ఏ యాక్షన్ లో లేకుండా ఉందంటే విష్ణుప్రియ అనిపిస్తున్నా నాకు. ఎవరేమన్నా చెప్పని, ఏమన్నా చేయని, నాలాగే నేనుంటానే టైప్ ఆమె అనిపిస్తుంది నాకు. యా, సో మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు ఉన్నాయి, అర్ధరాత్రి ముచ్చట్లు. ఇదేంటంటే నిన్న మనకి లైవ్ ఎపిసోడ్ జరుగుతుండగానే లైవ్ లో ప్రేరణ వాళ్ళ హస్బెండ్ రావటం, మాట్లాడుతుంటాం, మళ్ళీ అలా జరిగింది కదా, అక్కడి నుంచి అనమాట. సో దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంది ఒక లైక్ చేయండి. మీ లైక్ మాత్రమే ముందుకు తీసుకెళ్ళవు మన వీడియోస్ ని. ఓకే, ముందుకు తీసుకెళ్ళగలవు. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో టేస్టీ తేజతో అవినాష్ అంటుంటాడు, ఏంద్రా ఈ ఫ్యామిలీ వీక్ తర్వాత మళ్ళీ నామినేషన్స్ ఏమన్నా మారుతాయా అంటే, ఫ్యామిలీ వీక్ లో నామినేషన్స్ ఏముంటాయి అన్నా అంటాడు టేస్ట్ తేజ. ఫ్యామిలీ వీక్ కాదు, ఫ్యామిలీ వీక్ తర్వాత. సో ఏమన్నా అంటే ఆయన మీనింగ్ ఏంటంటే, మనం ఒకరిని అనుకోని ఇప్పుడు ఇక్కడ వేరేలాగా జరిగి వీళ్ళకి ఇంత ఉందా అన్ని ఏమన్నా మారుతాయి అన్న సెన్స్ అనమాట. ఆయనకి బయటికి చెప్పలేదు కానీ. సో అది జరిగింది. ఆ తర్వాత ప్రేరణ వాళ్ళ హస్బెండ్ చాలా చాలా మంచి ఇన్పుట్స్ ఇస్తాడు. నిజంగా ప్రేరణ కోపం తగ్గించుకొని ఆడితే చాలా మంచి ప్లేయర్. నిజంగా నేను ఫస్ట్ లో ప్రేరణ గురించి చాలా హై చెప్పేవాడు కదా. ఎందుకంటే మీరు గమనించండి, ఆమె ఎన్ని తిట్టినా, కిచెన్ లో చాలా గొడవలు అవుతాయి, ఎన్ని తిట్టినా ఆమె పని ఎక్కువ చేస్తుంది. ఆ విషయంలో మాత్రం మీరు అబ్జర్వ్ చేయండి, అందరికంటే పని ఎక్కువ చేసేది ఆమె. కాబట్టి ఎంత పని ఎక్కువ చేసినా మన నోరు కంట్రోల్లో ఉంచుకోలేక తిట్టి ఎవరు పడరు. సో ఇప్పుడు మన ఇంట్లో కూడా చూడండి, నువ్వు ఎంత పని చేసినా ఊరికి చికాకుగా ఉంటే కోపం వస్తుంది ఒక్కోసారి. అదే ఒక్కోసారి పని తక్కువ చేసినా, సో నేను చేయలేను, బయట నుంచి తెచ్చుకోండి, అది ఇదన్నా కానీ హ్యాపీగానే ఫీల్ అవుతాం. ఎందుకని ఇక అక్కడ మాట ముఖ్యం, పని కంటే మాట ముఖ్యం. సో ఎందుకో ప్రేరణ గురించి చెప్పాలనిపించింది. అంటే ఆమె చాలా కష్టం చేస్తుంది, దాంట్లో నో డౌట్. అందరికంటే లేటుగా పడుకుంటుంది. అందరు పడుకున్నాక అంటే అందరికి ఏదో పనులు చెప్పి అజమాయిషీ చేసి ఏమో ఖాళీగా ఉండే రకమైతే కాదు, అన్డౌటెడ్లీ కాదు. చాలా బాగా పనిచేస్తాయి. చేసిన మాట తీరుతో పోగొట్టుకుంటుంది మొత్తం. రైట్, ఇక్కడ ప్రేరణ వాళ్ళ హస్బెండ్ వచ్చి శ్రీపాద్ చెప్తుంటాడు, నిన్ను ట్రిగ్గర్ చేసే వాళ్ళు ఉంటారు, ఓకే, ఎక్కడి వదిలేయి, డ్రాగ్ చేయొద్దు. సో డోంట్ గివ్ ఇట్ టూ మచ్ ఆఫ్టర్ థాట్. ఎక్కువ ఏది లాగొద్దు అన్నట్టు, డోంట్ గివ్ ఇట్ టూ మచ్ ఆఫ్టర్ థాట్ అన్నట్టు అంటాడు. సో అందరు ఇండివిజువల్ గేమ్ ఆడతారు ఇంకా ఈ 4-5 వారాలు, అందరికి ఇన్పుట్స్ వచ్చాయి కాబట్టి. కాకపోతే నువ్వు కూడా చాలా బాగా ఆడి ట్రోఫీకి దగ్గర అవ్వాలి అన్నట్టు చెప్తాడనమాట. సో రోజు అంటే వాళ్ళని గార్డెన్ ఏరియాలోకి పిలిచి డిన్నర్ డేట్ లాగా ఏర్పాటు చేస్తారు కదా, వాళ్ళు మాట్లాడిన రోజు ఇలా మాట్లాడుకుంటాం మనం ఇంట్లో కూడా. సో కానీ ఇది స్పెషల్ లాగా ఉంది కదా అన్నట్టు అనుకుంటారు. ఇది స్పెషల్ లాగా ఉంది, కాకపోతే అరే అప్పుడే వెళ్ళాలా, నేను ఇంకా కాసేపు అయిపోయాక వెళ్ళాలా అనిపిస్తుందా అంటే, అప్పుడు ప్రేరణ ప్లీజ్ 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 బిగ్ బాస్ ఇక్కడే ఉంచండి, ఆయన్ని ఇక్కడే ఉంచండి యానివర్సరీ దాకా అన్నట్టు రిక్వెస్ట్ పెడుతుంది అనమాట. ఆయన అది అవదులే, మామూలుగా సరదాగా పన్నివేలు. ఆ తర్వాత నువ్వు ఫ్యామిలీ వీక్ లో అన్నావు కదా, బుట్టు రావాలి అని చెప్పి, అందుకే మొత్తంగా ఎలాగైనా రావాలనుకున్నాను, వచ్చేసాను అన్నట్టు చెప్తాడు. ఆ తర్వాత ఇక్కడ శ్రీపాద్ ఏమంటే, నువ్వు చాలా టాస్కులు కష్టపడుతున్నావు కదా, ఓకే, నీ ఎఫర్ట్స్ చూసి గెలవాలి అని ఖచ్చితంగా ఉంటుంది, ఓకే. సో నువ్వు బాధపడుతున్నప్పుడు మాత్రం చాలా మందికి బాధ కూడా వేస్తుంది అన్నట్టు చెప్తుంటే, ఏమైందంటే ఆయన ప్రేరణ వన్ వే అనమాట, ఎక్కువ మాట్లాడింది. అప్పుడెప్పుడే ఎవరు అంటారు చూడు, ఎలా మాట్లాడుతున్నావు ప్రేరణ, ఇంతలాగే ఎలా ఎనర్జీ వస్తుంది. ఒకసారి విష్ణు అంటది, ఒకసారి గౌతమ్ ఏమో ఇంట్లో అందరికంటే తక్కువ మాట్లాడేది నేనైతే ఎక్కువ మాట్లాడేది ప్రేరణ అంటాడు. నామినేషన్లు ఎక్కువ మాట్లాడతాడు గౌతమ్, కానీ విడిగా తక్కువే అందరికంటే. సో అట్నే ఎక్కువ మాట్లాడేస్తుందేమో. అయితే అది విన్నట్టు అనిపిస్తుంది శ్రీపద్. నేను చెప్పేది వింటున్నావా,
వింటున్నావా అంటే, రే వింటున్నా లేరా, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. చాలా టాస్కులు కష్టపడి ఆడుతున్నాం. నీ ఎఫర్ట్ చూసి గెలవాలనుకుంటున్నావు. అంతే కదా అన్నట్టు చెప్తది. అలా ఎన్నున్నా ఈ బుర్ర మాత్రం పాదరసం ఇవ్వాలి. మళ్ళా అయి ఒక పక్క మల్టీ టాస్కింగ్ బ్రెయిన్ కూడా ఏముంది. అదే కదా! వింటమే కాదు ఫాలో అన్నట్టు చెప్తాడాయన. ఆ తర్వాత ఆ! బాగా ఆ! బాగా తింటున్నావా? నెక్స్ట్ ఎనర్జీ కావాలిరా, బాగా ఆడాలి అంటే, అంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్తాడు. ఫిజికల్ టాస్క్‌లు బాగా ఆడతార్రా. సో, నువ్వు కూడా గట్టి ఫైట్ ఇవ్వాలి, బాగా పోటీ ఇవ్వాలన్నట్టు చెప్తాడు. సో, ఇప్పుడు నువ్వు రేస్‌లో ముందుకెళ్ళాలంటే ఒక్కొక్కటి, ఒక్కొక్కటి పెంచుకుంటా నువ్వు కూడా బాగా ఆడాలి అన్న పాయింట్‌లో నువ్వు బాగా తినాలి. ఎనర్జీ కావాలి కదా! నెక్స్ట్ 4-5 వీక్స్ అంటే, బాగా తింటున్నా. ఎందుకంటే చేసేది నేనే కదా! కిచెన్ మొత్తం ఏమో హ్యాండ్ ఓవర్‌లోనే కదా ఉండేది. చేసేది నేనే కదా! అన్నట్టంటే కిచెన్ ఎవరన్నా గాని నువ్వు ఆ కిచెన్ నుంచి ఫస్ట్ తప్పుకో. ఓకే. తర్వాత ఏ బాత్రూమో, ఏ క్లీనింగ్‌కో వెళ్తానులే. ఈ కిచెన్ నుంచి తప్పుకుంటాలే అంటది గానీ ఎంత మాత్రం వెళ్తదో చూడాలి. సో, ఏ బాత్రూమ్‌కో, ఏ క్లీనింగ్ పనో తీసుకుంటాను నెక్స్ట్. ఈ కిచెన్ నుంచి తప్పుకుంటానన్నట్టు. ఆ తర్వాత ఇంట్లో ఆ! ఇంట్లో నువ్వు నాకు చెప్పేవాడివి క్లీన్‌గా ఉంచమని. ఇంట్లో ఏమంత క్లీన్‌గా ఉంచదంట. సో, ఇంట్లో ఎంతసేపటికి శ్రీపాద్ చెప్పేవాడంట. "ఏంది ఇయన్నీ క్లీన్‌గా ఉంచు, క్లీన్‌గా ఉంచు" అని. ఇక్కడికొచ్చేసరికి నేను అందరికి చెప్తున్నాను. అంటే చూసావా నీ ట్రైనింగ్ నా మీద ఎంత బాగుందో. సో, ఇప్పుడు ఈ క్లీన్లీనెస్ అన్నీ ఫాలో అవుతుంది. అది శ్రీపాద్ ఆహ్, థాట్ ప్రాసెస్ అన్నమాట. శ్రీపాద్ ఇంట్లో చెప్తా అంట. అలా నీట్‌గా ఉంచు ఇంట్లో అని. సో, నేనైతే ఇనేదాన్ని కాదు. ఇక్కడికొచ్చాక నేనే తయారయ్యాను నీలాగా అన్నట్టు చెప్తది. సో అది సరేరా ఇక్కడి నుంచి వచ్చాక ఏంటి మరి ఎక్కడికైనా ఎళ్దామా? మంచి ట్రిప్ ప్లాన్ చేద్దామా? అన్నట్టంటే, షూర్ అన్నట్టు అంటాడాయన శ్రీపాద్. సో, చాలా బాగున్నాడబ్బా! జెంటిల్‌మెన్ లాగా ఆయన మాటలు గాని చాలా అంటే చెప్పాల్సిన ఇన్‌పుట్స్ గాని, పరుష పదజాలంతో వాడకుండా ఎక్కడ చెప్పాలి, ఎక్కడ కట్ చేయాలి చాలా బాగా తెలిసిన వ్యక్తి. మంచిగా అనిపించింది నాకు. ఏమైనా ఇన్‌పుట్స్ ఏమో తీసుకొని ఆడితే మంచిగానే ఎళ్తది ముందుకి. సో, వచ్చాక ఎక్కడికైనా ఎళ్దామా ట్రిప్ అంటే ఆ తర్వాత ఇక్కడ 'నువ్వు నబీల్' చాలా బాగుండేటట్టున్నారు గదా! అంటే అవునవును. మేము 'టామ్ అండ్ జెర్రీ' టైప్ గదా! అంటే అవును మేమిద్దరం బాగా ఉంటాము. నాకు మిడ్‌నైట్ అంతా అయిపోయాక వాడితోనే ఎక్కువ కబుర్లాడతాను. సో, ఆ పర్టిక్యులర్ డేలో జరిగిందంతా వాడికి చెప్తా ఉంటాను. వాడు పేషెన్స్‌గా ఇంటా ఉంటాడు. అయిపోయిందా? ఇంకేమన్నా ఉందా? అంటాడు. పాపం గదంటే, లేదు లేదు ఆడియి గూడా నాకు చెప్తుంటాడు. నేను గూడా ఇంటా ఉంటాను అన్నట్టు. సో, మిగిలిన వాళ్ళకి గూడా కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయి అది ఇది అన్నట్టు చెప్తాడు. బట్ వీళ్ళిద్దరి బాండ్ గురించయితే మాట్లాడుకుంటారు. నాకు బాగా నబీల్‌తో ఎక్కువ ఉంటది. హ్మ్. సో, అన్నట్టు చెప్తది. నబీల్ టాపిక్ వస్తదిక్కడ. ఆ! ఆ తర్వాత కొన్ని కొన్ని విషయాల్లో అన్నెసెసరీగా ట్రిగ్గర్ అవుతున్నావు. అలా అవ్వొద్దు అంటది. ఆ తర్వాత అంతా అయిపోయాక ఈ డిస్కషన్ అంతా అయిపోయాక గార్డెన్ నుంచి లోపలికి తీసుకొచ్చాక ప్రేరణ పరిచయం చేస్తుంటది అవినాష్. అవినాష్ నా మొగుడు. రోహిణి నా మొగుడు అట్లా అట్లా పరిచయం చేస్తా ఉంటది. సో, ఓకే మొగుడు గారు అన్నట్టు అంటాడన్నమాట అవినాష్. ఈలోపు గౌతమ్ వచ్చి సో, తప్పు జరిగింది. మళ్ళా తప్పు జరిగింది అంటాడు. వాళ్ళిద్దరు నవ్వుడు. ఏందంటే తన కోసం ఉంచుకుందంట కప్ కేకు. అదేమో తెలియక మేమందరం తినేసాము. అంటే హౌస్ మొత్తం. హ్మ్. ఆహ్, త ఆ కప్ కేక్ అందరికి తెచ్చారని చెప్పి అందరికి తినేసారంట. బట్ ఆ పర్టిక్యులర్‌ది ప్రేరణ కూడా తినాలని కదా! అయితే తప్పు జరిగిపోయిందంటే, నో ప్రాబ్లమ్, నో ప్రాబ్లమ్ అంటాడాయన. ఆల్రెడీ నేను తినిపించేసాను ప్రేరణకి. నో ప్రాబ్లమ్ తిన్నా అన్నట్టంటే, హమ్మయ్య! అన్నట్టు అనుకుంటారనమాట. అలా అయితే ఓకే అన్నట్టు అనుకుంటారు. ఏమో తినేసారా? తినేసారా? అంటది. ఇంకంత లాగదులే ఎట్నో. ఎందుకంటే మళ్ళా లాగితే ఏమైద్దో అని. అసలే ఈరోజు మెయిన్ ఇన్‌పుట్ ఏనిచ్చింది కిచెన్ విషయంలో అస్సలు లాగొద్దు. చిన్న చిన్న విషయాలకి ఇంతటితో అయిపోద్దనుకున్న విషయాల్ని మరీ డ్రాగ్ చేయొద్దు. డోంట్ గివ్ ఇట్ టూ మచ్ ఆఫ్టర్ థాట్ అనేది ముందులోనే చెప్తాడు గదా! సో, అట్లా. తర్వాత ఇంక అందరూ అక్కడ మిగిలినోళ్ళు హ్యాపీ యానివర్సరీ చెప్తాడు. హ్యాపీ యానివర్సరీ అండి, హ్యాపీ యానివర్సరీ అండి అని టేస్ట్ చేసి బిగించేస్తాడు. ఆ తర్వాత గౌతమ్ మొన్న మాకు గొడవ జరిగింది. ఆ తర్వాతొచ్చి ప్రేరణ వచ్చి సారీరా అంది. సో, అప్పుడుతో అంతా అయిపోయిందన్నట్టు. అంటే ఇక్కడ గౌతమ్ ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నా అంటే ఇప్పుడు చూడండి ప్రేరణ వచ్చినప్పుడు గాని, నిఖిల్ వాళ్ళ మామ్ గురించి గాని, సో, బీయింగ్ కంటెస్టెంట్స్ మాకు గొడవలుంటాయి ఇక్కడ చిన్న చిన్నయి. అయినా గాని పేరెంట్స్ గాని ఈళ్ళు గాని బాగా అర్థం చేసుకుంటారు అని చెప్పని అదే సెన్స్‌లో చెప్పడానికి దీనికి కూడా ట్రై చేశాడు. మొన్న మా ఇద్దరి మధ్య గొడవయింది. సారీ జెప్పేసింది. అంతా అయిపోయింది అక్కడ ఇంకేం లేదు. అంటే మేము గేమ్ వరకే తర్వాత ఏముండవు క్యారీ చేయమన్న సెన్స్‌లో చెప్తున్నాడన్నమాట. ఆ తర్వాత వీళ్ళకి ఒక టాస్క్ ఇస్తారు. ఏంటంటే చేతులతో సహాయం లేకుండా ఎక్కువ బెలూన్స్ పగలగొట్టాలి. ఎవరి ఫ్యామిలీ మెంబర్ వస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్‌తో గేమ్ ఆడతారు గదా! బెలూన్స్ పగలగొట్టాలి. ఎవరు ఎక్కువ పగలగొడితే వాళ్ళ అంత వాల్యూ చేసే గిఫ్ట్
మీ వైఫ్కి దక్కుతుంది, ప్రేరణకు దక్కుతుంది అంటారు. సో దానికి సంచాలక్ అంటే టేస్టీ తేజ పెడతారనమాట. ఎలా పగలగొడుతున్నారు ఏంటి బుడగలు చూడండి అని బెలూన్స్. ఆ తర్వాత పగలగొడతారు. సో వాళ్ళకి 3 అవర్స్ కిచెన్ టైమింగ్ వస్తుంది. ఆ తర్వాత థ్యాంక్స్ గైస్ నాకు చేతనైంది, నా వల్ల జరిగింది అన్నట్టు ఆయన చెప్తాడు. అంటే కిచెన్ టైమింగ్ వచ్చింది కదా వాళ్ళకి గేమ్ ఆడటం వల్ల. శ్రీపాదం అంటే ట్రిగ్గర్ అవ్వకు, ఫైర్‌తో ఆడు, ఇంక వెళ్ళేటప్పుడు ఫైర్‌తో ఆడు, అర్థం చేసుకొని ఆడు, వినటమే కాదు ఫాలో అవ్వు. అంటే లేదురా నేను పాటిస్తానురా, నేను ఇంక ట్రిగ్గర్ అవ్వను, ఫైర్‌తోనే ఆడతాను, అందరిని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను, అన్నీ పాటిస్తానురా పుట్టు అన్నట్టు అంటుందన్నమాట. అది. ఆ తర్వాత నబీల్ థ్యాంక్ యూ ఫర్ ఫ్యామిలీ వీక్ బిగ్ బాస్. ఇక మిగిలిన వారాలు నుంచి ఫినాలే దాకా ధూమ్‌ధామ్ చేయాలి. నబీల్ ఆలోచనలో పడ్డాడు. నబీల్ ఆలోచనలో పడటానికి రీజన్ ఏందంటే, నబీల్‌కి మంచి ఇన్‌పుట్స్ రాలా నిజంగా. అంటే నబీల్ విషయంలో నేనేమనుకున్నానంటే, నబీల్‌కి ఎక్కడ బాగుండేదంటే, ఇక్కడ ఇప్పుడు గౌతమ్ వాళ్ళ అన్న అంటాడు చూసావా? అలానే నబీల్‌కి జరిగితే బాగుండేది. నబీల్ అటు ముందుకెళ్ళేది. ఎందుకంటే నబీల్‌కి వాళ్ళ అన్న ఇంట్లోకొచ్చి, వాళ్ళ మదర్ స్టేజ్ మీదకొస్తే ఫ్యామిలీలో సూపర్ ఉండేదని నా ఆలోచన. ఎందుకంటే ఇన్‌పుట్స్ ప్రాపర్‌గా అందాయి. వాళ్ళ అమ్మ నుంచి ఏం రాలేదనిపిస్తుంది నాకు. ఏదో అందరూ బాగున్నారు, అందరూ బాగున్నారు. మిగిలిన వాళ్ళంతా హై లెవెల్‌లో ఇచ్చేసారు ఇన్‌పుట్స్. మొత్తం గేమ్ గురించి మొత్తం తేనె తుట్టుని కదిపినట్టు కదిపేశారు. సో ఇక్కడ ఏందంటే ఇండివిడ్యువల్ గాడు అనేది నామినేషన్‌లో ఉండనేది అన్నట్టు చెప్పింది గానీ, ఇంక మనకి తెలియకుండా ఏమైనా చెప్తే మనకి తెలీదు గానీ, అయినా చెప్తే నబీల్ ఏదో ఒక టైంలో దొరికిపోతాడబ్బా. నబీల్ ఉంచుకోడు లోపల. ఏదో ఒక టైంలో అనేస్తాడు. అట్‌లీస్ట్ ప్రేరణతో అయినా అనేస్తాడు. మనకు తెలుస్తది. బట్ అంత ఇన్‌పుట్స్ ఏం రాలా. అయితే నేను ఇక్కడ ఏం చెప్పాలనుకున్నా అంటే నబీల్ ప్లేస్‌లో నబీల్ వాళ్ళ బ్రదర్ ఇంట్లోకొచ్చి, ఎందుకంటే నబీల్ వాళ్ళ బ్రదర్ బాగా ఇవ్వగలడు ఇన్‌పుట్స్. ఆయన బయటనే ధూమ్‌ధామ్ వీడియోలు చేస్తుంటాడు అందరి మీద. సో అటువంటి లోపలికొస్తే చాలా మంచి ఇన్‌పుట్స్ ఇవ్వగలడు. "అరే నువ్వు ఇట్టుంటున్నావు, నువ్వు నామినేషన్‌లోకి రావటంలా, నువ్వు ఫైట్ ఇంకా ఈళ్ళతో చేయాలి, వాళ్ళతో చేయాలి. సో ఈళ్ళతో జాగ్రత్తగా ఉండాలి." ఇటువంటి ఇన్‌పుట్స్ అన్నీ వచ్చాయి. ఇప్పుడు వాళ్ళ మదర్‌నేమో లోపలికి పంపి, వాళ్ళ బ్రదర్‌నేమో రేపు ఫ్యామిలీ హౌస్‌లో తేవటం వల్ల దీన్ని కొంచెం రివర్స్ చేస్తే, స్వాప్ చేస్తే బాగుండేదేమో అని నాకనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కమెంట్ చేయండి. ఎందుకంటే వాళ్ళ బ్రదర్ వస్తే నబీల్‌కి చాలా మంచి ఇన్‌పుట్స్ వచ్చాయి. ఫ్యామిలీ వీక్‌లో వాళ్ళ మదర్ స్టేజ్ మీదకొస్తే ఆ ఎమోషన్ పండేది. మదర్ ఎమోషన్. సో ప్రాబబ్లీ అంటే చాలా రోజుల నుంచి చూస్తున్నాడు కదా నబీల్‌కి వాళ్ళ మదర్ అంటేనే ఎక్కువ ఎఫెక్షన్ అనో ఏమో ఆమెను పంపినట్టుంది. సో అది జస్ట్ నాకనిపించింది. అంటే ఇప్పుడు గౌతమ్ వాళ్ళ బ్రదర్ అదే అంటాడు కదా! యాక్చువల్‌గా అయితే అమ్మా, నాన్న రావాలిరా, నువ్వు ముందుకెళ్తున్నావు గేమ్‌లో. నువ్వు ముందుకెళ్ళేటప్పుడు తప్పులు జరగకుండా మళ్ళా ఈళ్ళందరూ ఒక గేమ్ లాంటిది ఆడి నువ్వెక్కడ పోతావో అన్నట్టు ఆ ఆలోచనతోనే కదా ఆయనొచ్చింది. జస్ట్ దగ్గరలో ఉన్నావు కాబట్టి నేనొచ్చి ఇన్‌పుట్స్ ఇవ్వాల్సొచ్చింది. ఇప్పుడు నేను చెప్పాలనుకునేది అమ్మా, నాన్న చెప్పగలరో లేదా అని అంటాడు కదా! సో ఆ యాంగిల్‌లో ఆలోచిస్తే నబీల్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎందుకంటే వాళ్ళకి కాల్స్ ఎళ్తాయండి. ఇది వాళ్ళ కాలు. ఎవరు రావాలనేది వాళ్ళ కాలు. బీబీ టీమ్స్ ఏందని కాల్ చేసి ఇట్లా ఫ్యామిలీ వీక్ ఉంది. లోపలికి ఎవరొస్తారు? ఫ్యామిలీ డయాస్ మీదకి ఎవరొస్తారు అన్నప్పుడు వీళ్ళు 2 పేర్లు చెప్పాలి. దాన్ని బట్టే వాళ్ళు ఇది జేస్తారు. సో అంతేగాని వీళ్ళనే తేవాలని వాళ్ళ రిస్ట్రిక్షన్ అయితే ఉండదు. ఈ విషయంలో కొంచెం అనిపించింది. హ్మ్. ఇక మిగిలిన వారాలన్నీ ధూమ్‌ధామ్ చేద్దాము. చేస్తానన్నట్టు అంటది. అక్కడ ప్రేరణ వచ్చి నిఖిల్‌తో అనుకుంటా. నిఖిల్. నేనేమైనా కోతి పనులు ఆహ్, ఆ! నేనేమైనా కోతి పనులు చేస్తున్నానా అని అడిగాను శ్రీపాద్‌ని. ఎందుకంటే మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, అత్తగారు, మామగారు. సో ఏంటి ఇలా ఆడుతుంది, ఏంటి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది అని అనుకుంటారు కదా! అంటే, లేదు అలా ఏం లేదు. నువ్వు ఎలా ఉన్నావో అలానే ఉన్నావు. చాలా బాగా ఆడుతున్నావు. చాలా జెన్యూన్‌గా ఉన్నావు అని చెప్పాడు శ్రీపాద్. ఐయామ్ సో హ్యాపీ అన్నట్టు షేర్ చేసుకుంటది ఈ విషయాన్ని. షేర్ చేసుకున్నాక ఆ తర్వాత ఫుడ్ మ్యాటర్స్‌లో గొడవ ఆ! ఇక్కడ మళ్ళా చెప్తది. ఒకటి మాత్రం చెప్పాడు. "అమ్మా ఫుడ్ మ్యాటర్స్‌లో గొడవ పెట్టుకుని చాలమ్మా. అది వదిలేసేయి. అసల కిచెన్‌కి దూరంగా ఉండు" అనేది. నిజంగా అది చాలా మంచి ఇన్‌పుట్. ఈమెకి గొడవలొచ్చేదే ఫుడ్ మ్యాటర్‌లో. ఫుడ్ మ్యాటర్‌లో కిచెన్ విషయంలో. నువ్వు ఎంత చేసినా ప్రతిదానికి గొడవేసుకుంటే అంటే నువ్వు చేసిందంతా మర్చిపోతారు. సో, నువ్వు అక్కడ తిట్టిన తిట్టే ఉంటది ఎవరికైనా సరే. అంతే గదా! నువ్వు చాలా పంచభక్ష పరమాన్నాలు పెట్టినా, ఆ పెట్టేటప్పుడు అంత కష్టపడి చేసి పెట్టేటప్పుడు విసుక్కుంటా, చిరాగ్గా తిట్టి పెట్టావనుకో, ఆ ఎఫర్ట్ అంతా వేస్ట్ అయినట్టే కదా! ఈ అమ్మాయి విషయంలో అదే జరుగుతుంది. సో, అందుకే ఆయన గట్టిగా చెప్పాడు. ఫుడ్ విషయం వదిలేయి. కిచెన్‌కి దూరంగా ఉందని. ఏమాత్రం ఫాలో అయ్యిద్దో చూడాలి. హ్మ్. ఆ తర్వాత నబీల్, గౌతమ్ ఇంట్రెస్టింగ్ డిస్కషన్. ఏందంటే ఇక్కడ నబీల్ ఏం చెప్పాలనుకున్నా అంటే, ఇదివరకు నేను అవినాష్ రూమ్‌లో ఉండి కాసేపు మాట్లాడి, ఆ తర్వాత అందరి దగ్గర అలా ఇలా ఉండి, చివరికెళ్ళి నేను నా పాటికి నేను పనుకునేవాడిని. అంటే నేనేమి ఇక్కడ ఎవరితోటి ఎక్కువ ఉండటం లేదు అన్న సెన్స్‌లో చెప్తాడు. నాకర్థమైందది. ఎందుకంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఈయన సోలో గేమ్ అంటా అవుతుంది గదా! గౌతమ్‌ది. సో, కైండ్ ఆఫ్ నేనేమన్నా గ్రూప్‌తో ఉన్నాననుకుంటున్నారేమో అలా ఏం కాదు. నేను
అందరి రూమ్కి వెళ్తాను, అటు ఇటు నా పర్సెప్షన్ నేను ఆలోచించుకుంటాను, నేను పడుకుంటాను అన్నట్టు చెప్తాడు. ఇక్కడ ఆయన అన్నమాట క్లియర్గా చెప్తా. సో ఇక్కడ అందరూ బాగా ఆడారని చెప్తున్నారు. ఇప్పుడు అవినాష్ వాళ్ళ వైఫ్ వచ్చి నువ్వు చాలా బాగా ఆడుతున్నావు అంది. సో మీ అన్న కూడా వచ్చి వీళ్ళన్న అయితే నీకు నచ్చిన వాళ్ళు ఎవరంటే నబీల్ అండ్ ప్రేరణ అంటాడు కదా, గౌతమ్ వాళ్ళన్న. సో మీ అన్న కూడా నేను బాగా ఆడుతున్నా అని చెప్పింది. మా మమ్మీ కూడా నువ్వు బాగా ఆడుతున్నావు అని చెప్పింది. అట్లానే నిఖిల్ వాళ్ళ మమ్మీ నేను బాగా ఆడుతున్నా అంది. ఆ, యష్మి వాళ్ళ డాడీ కూడా అందరూ బాగానే ఆడుతున్నారని చెప్పారు. ఓకే, సో ఇప్పటిదాకా ఎలా ఆడినా ఇక్కడి నుంచి మాత్రం ఏదైనా గేమ్ చేంజ్ చేసుకోవాలా అని, గేమ్ చేంజ్ అవుతుందా అని రీచెక్ చేసుకుంటున్నాను అన్నట్టు చెప్తాడు గౌతమ్తో. సో రీచెక్ చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ ఒక మాట అంటాడు, ఎవరితో అయినా దూరంగా ఉండాలి, ఇటువంటి పాయింట్ అయితే అసలు రాలేదు అంటాడు. అంటే హౌస్లో జరుగుతుంటాయి కదా. ఇప్పుడు ఏంటి, నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చి చెప్పింది కదా వీళ్ళతో దూరంగా ఉండు అని. అట్నే గౌతమ్ వాళ్ళు అన్న వచ్చి ఏం చెప్తాడు, సో వాళ్ళు నీతో గేమ్ ఆడటానికి వస్తారు, ఇన్పుట్స్ వచ్చినప్పుడు దూరంగా ఉండు అన్నట్టు అంటాడు. దూరంగా ఉండి కాకపోయినా కాన్షియస్గా ఉండని చెప్తారు కదా. సో ఇట్లా అయితే ఇక్కడ ఏమంటా అంటే ఈ డిస్కషన్స్ వస్తాయో ఏమో తెలియదు కానీ ఈ మాట అయితే అంటాడు నబీల్. ఏమని, ఎవరితోనైనా దూరం ఉండాలి అనే పాయింట్ అయితే అస్సలు రాలేదు నా విషయంలో, అంటే నాకు ఇన్పుట్ రాలేదు అని చెప్తాడు. చెప్తా, మా అమ్మ కూడా మంచిగా ఆడుతున్నావు కదా ఆడు అంది. ప్రాబ్లీ నబీల్కి ఎందుకు డౌట్ వస్తుంది అంటే వీళ్ళ విషయంలో డౌట్ వచ్చి ఉంటుంది. ఇదివరకు నిఖిల్ వీళ్ళందరూ బాగా యష్మి ప్రేరణ వీళ్ళందరూ కలిసి ఉంటారు కదా. ఇప్పుడు ప్రేరణకు దూరంగా ఉండన్నా కొంచెం తగ్గించారు ఎట్లయినా వీళ్ళు. వీళ్ళ ముగ్గురు ఎక్కువ మాట్లాడుకుంటారు. ఇంకా కుదిరితే నిన్న పృథ్వీ, యష్మి అండ్ ప్రేరణ చాలాసేపు కనిపిస్తారు ఇట్లా క్యారమ్ బోర్డ్స్ లాంటివి ఆడుకుంటా, అంటే క్యారమ్ బోర్డ్స్ క్యారమ్స్తో కాదు అక్కడ ఉన్న వాటిల్లో. సో కొంచెం ఎట్లయినా కదా ఒకరొకరు దూరంగా ఉంటాం గమనిస్తారు కదా. నబీల్ అంత అర్థం చేసుకోడా అన్నట్టు చెప్తాడు. ఎవరితోనైనా దూరంగా ఉండాలనే పాయింట్ అసలు రాలేదు. మా అమ్మ కూడా చాలా మంచిగా ఆడుతున్నావు కదా ఇలానే ఆడింది. సో ఎవరెవరు నాకేం చెప్పినా, అంటే ఎవరెవరు నాకేం చెప్పినా సో నా పర్సెప్షన్లో తప్పు అనిపిస్తేనే నేను వెతుతాను. ఓకే, సో ఇద్దరు ముగ్గురు కలిసి అది తప్పు అన్నా నేను పట్టించుకోను అంటాడు. సో మొత్తంగా ఏం డెరైవ్ చేయాలనుకున్న పాయింట్ ఏంటంటే, సో నేను ఏదన్నా ఒక ఇద్దరు ముగ్గురితో కలిసి ఉన్నా వాళ్ళ మాటలన్నీ విని నేను వాళ్ళ పాయింట్స్ని నేను చెప్పే టైప్ కాదు. అది ఎవరు ఎన్ని చెప్పినా నాకంటూ ఒక ఓన్ ఇండివిజువల్ పర్సెప్షన్ ఉంటుంది. అది దాని ప్రకారం తప్పు అయితేనే నేను తప్పు అని చెప్తాను అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక్కడ నాకు గౌతము వాళ్ళ అన్న ఇన్పుట్స్ ఫాలో అవుతున్నాడని నాకు ఎందుకు అనిపించిందంటే, నీకేమన్నా చెప్పాడా మీ అన్న గేమ్ గురించి అంటాడు. ఇక్కడ ఎంత అయిపోయాక ఫైనల్ డైలాగ్ ఏంటంటే నబీల్ది, నీకేమన్నా చెప్పాడా మీ అన్న గేమ్ గురించి అంటే, అదే సజెషన్స్ గేమ్ బాగా ఆడని చెప్పాడు అంటాడు. ఇదివరకైతే ఆ ఇంట్లో ఎక్కువ షేర్ చేసుకుంది నాకు తెలిసి నబీల్తోనే గౌతమ్. గేమ్ ఇలా ఉండాలి, గేమ్ అలా ఉండాలి, వాళ్ళందరూ అట్లా ఉంటారు కానీ వాళ్ళలో వాళ్ళకే సపోర్ట్ చేసుకునే టైప్ ఎన్ని చెప్తాడు కదా. సో ఇప్పుడు కొంచెం తగ్గించాడు. ప్రాబ్లీ ఇంకా మనకి ఏమైనా చూపించారేమో. అప్పుడు అంటాడు కదా, సిస్టర్ బాండ్ వద్దు, ఫ్రెండ్ బాండ్ వద్దు, డీల్స్ వద్దు అన్నీ చెప్తాడు కదా. నువ్వు ఇక్కడ చెప్పినవి మళ్ళీ వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి అన్నీ ఎందుకు, ఇప్పుడు నబీల్కి చెప్పినవి కూడా ఏమన్నా మళ్ళీ వాళ్ళకి చెప్పి మళ్ళీ ఎన్ని ఎందుకు అనుకున్నాడేమో కట్ చేశాడు బాగా. ఇక్కడ మళ్ళీ ఫర్దర్గా వెళ్ళలా గౌతమ్. సో అది మంచిగా అనిపించింది నాకు. ఎందుకంటే అలా వెళ్ళినప్పుడు ఏంటంటే మొత్తం గేమ్లో అన్ని సీక్రెట్స్ బయట పెట్టేసినట్టే కదా ఇంకా. సో వాళ్ళకి మళ్ళా ఇది ఇచ్చినట్టే కదా. ఆ తర్వాత అవినాష్ వచ్చి ప్రేరణ ఇది అయిపోద్ది ఇంకా లేదు సజెషన్స్ ఇచ్చాడు, గేమ్ బాగా ఆడు అని చెప్పాడు అన్నట్టు గౌతమ్ అంటారు నబీల్తో. కథం అవినాష్ ప్రేరణ డిస్కషన్స్. సో వీకెండ్లో ఫ్యామిలీ రేపు వీకెండ్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒక ఇద్దరు వస్తారు. ఒకరేం ఫ్యామిలీ నుంచి, ఒకరేం ఫ్రెండ్స్ నుంచి అలా వస్తారు. సో వాళ్ళందరూ వచ్చి టాప్ 5 టాప్ 6 పెడతారు. సో మస్తు ఉంటుంది. అయితే దీని తర్వాత కూడా మళ్ళీ గేమ్స్ అవుతాయి. సో ఆ పెట్టిన తర్వాత కూడా గేమ్ని ఇంప్రూవ్ చేసుకుంటే మళ్ళీ పొజిషన్స్ కూడా మారే ఛాన్స్ ఉంది అన్నట్టు వీకెండ్ స్టేజ్ మీద ఏం జరిగింది అనేది కూడా మాట్లాడుకుంటా చెప్తుంటాడు. ఆ తర్వాత రోహిణి రోహిణి అంటది, లోపలికి రాగానే మీ హస్బెండ్ థ్యాంక్స్ అండి సూట్ కేసు ఇచ్చినందుకు అన్నాడంటే ఏంది అన్నట్టు అంటారు అక్కడ. ఇప్పుడు అదే మెగా చీఫ్ కోసం సూట్ కేసు ఇచ్చింది కదా అని నబీల్ కూడా అంటాడు. ఇప్పుడు రోహిణియే కదా మెగా చీఫ్ కోసం, అసలు మెగా చీఫ్ అవ్వటానికి ఫస్ట్ కంటెండర్ అవ్వటానికి హెల్ప్ చేసింది అన్నట్టు మాట్లాడుకుంటారనమాట. ఆ తర్వాత టేస్టీ తేజ వచ్చి నబీల్తో అందరూ ఉంటారు, అవినాష్ అందరూ, ఏందన్నా ఫ్యామిలీ వీక్ ఇంత ఫాస్ట్గా అయిపోయింది అన్నట్టు. అంటే అక్కడ నబీల్ కూడా ఉంటాడు. నబీల్ అంటాడు, అవును చాలా బాగా ఫాస్ట్గా వెళ్ళింది, ఇక్కడ నుంచి ఎంత ఫాస్ట్గా వెళ్తుందో ఏంటి, అమ్మో ఏంది ఇలా అయిపోతుంది అన్నట్టు నబీల్ అంటాడు. ఆ తర్వాత అవినాష్, ఈ ఫ్యామిలీ వీక్లో ప్రోమోలు కట్ చేస్తారు ఎమోషనల్గా, అబ్బబ్బబ్బబ్బా సూపర్ కట్ చేస్తారు అన్నట్టు చెప్తున్నాడు. ఆ తర్వాత అవినాష్ గౌతము వీళ్ళందరూ రూమ్లో ఉంటే అక్కడికి ప్రేరణ, యష్మి వీళ్ళందరూ వస్తారనమాట. ఇక్కడ వచ్చి ఇంకా నబీల్ అంటాడు,
ముచ్చట్లని అయిపోయి నేను వెళ్ళి పడుకుంటాను, ఇంకా నాకు బాగా నిద్ర వస్తుంది, వెళ్ళగానే పడుకుంటాను అంటున్నాడు. ఇక్కడ చూడండి, నేను వెళ్ళగానే పడుకుంటాను అంటాడు. అంటే అరే నాయన, నేను వెళ్ళి అక్కడ పోయి ముచ్చట్లు ఏమైనా పెట్టుకుంటా అనుకుంటారేమో, నేను ప్రేరణ నేను వెళ్ళగానే పడుకుంటాను. అందరూ అలర్ట్ అయ్యారు. అది నేను చెబుతుంది. సో ఒక్కొక్కరి మైండ్లో ఏముందో ఇది కాదు అని చెప్పే విధంగా గేమ్ ఆడుతున్నారు. సో నటనకు జీవం పోస్తుంటే ఒకరని కాదు, అందరూ. ఓకే, ఈ విషయంలో నేను ఎక్సెప్ట్ విష్ణుప్రియ అనే అంట, ఎవరి కోపం వచ్చింది. ఎందుకంటే ఆమెకు అంత ఉండదు, ఎవరెన్ని చెప్పినా ఆమె ధోరణి, ఆమె మతం ఆమెదే. ఆ ఆ తర్వాత ప్రేరణ వచ్చి గౌతమ్, నేను వెళ్ళి పడుకుంటే ప్రేరణ కూడా నేను వెళ్ళి పడుకుంటాను అంటది. ఆ తర్వాత ప్రేరణ వచ్చి గౌతమ్తో అంటది, అరే ఏందిరా మీ బ్రదరు నువ్వు అసలు చాలా 1.5 ఇయరేనా ఏజ్ గ్యాప్ అంటే, అవునవును 18 months ఏజ్ గ్యాప్ అన్నట్టంటే, అప్పుడు చెప్తుంది, అరే నువ్వు చాలా ఇద్దరు ఒకేలాగా ఉన్నారా అని చెప్తా, కాకపోతే ఆయన ముందు నువ్వు చాలా స్మాల్గా ఉన్నావురా, ప్రాపర్ యంగర్ బ్రదర్ లాగా ఉన్నావు, ఆయన ముందు నువ్వు ప్రాపర్ యంగర్ బ్రదర్ లాగా ఉన్నావు అంటే నువ్వు చాలా చిన్నగా కనిపిస్తున్నావు అన్నట్టు చెప్తే, అప్పుడు గౌతమ్ అంటాడు, చిన్నప్పుడు నేను లావుగా ఉండేవాడిని, ఆయన సన్నగా ఉండేవాడు, సో ఇప్పుడు ఆయన లావు అయిపోయాడు, నేను సన్నగా ఉన్నాను అన్నట్టు చెప్తారు. సో అవునా, ఇద్దరి మధ్య 18 months అయిన గ్యాప్ అని వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు. ఆ డిస్కషన్ అయింది. ఆ తర్వాత ప్రేరణ అవినాష్తో అంటది, ఏందోరా ఒక డ్రీమ్ లాగా వచ్చాడు, ఒక డ్రీమ్ లాగా వెళ్ళిపోయాడు శ్రీపాద్ అంటే, అక్కడ అవినాష్ నాది కూడా అంతే అయిందంటే, అప్పుడు రోహిణి కూడా అంటుంది అన్నమాట పక్క నుండి, అసలు డ్రీమ్ అంటే వీడిది మరీ డ్రీమ్ లాగా అనిపించింది, పడుకున్నప్పుడు రావటం వల్ల. అవినాష్ పడుకున్నప్పుడు లైట్స్ ఆపాక కదా వచ్చింది, నేను పడుకోగానే ఇలా వచ్చిందంటే ఆ వెనక నుంచి వచ్చి పట్టుకుందా అన్నట్టు అంటది. అప్పుడు అవును వెనక నుంచి వచ్చి హగ్ చేసుకుంది, ఇట్లా లేచి చూశాను, అసలు చూసేసరికి ఏముంది, నేను ఏదైనా నిద్రలో ఉన్నప్పుడు కాన్షియస్గా ఉంటాను, ఆ టైంలో కానీ ఏదన్నా చేస్తే కొంచెం ఇట్లా చూస్తానంటే, ఇంకా అక్కడ కాన్షియస్ స్పెల్లింగ్ అది ఇది అది ఇంకా ఆ మ్యాటర్ ఏంటంటే, కాన్షియస్ అంటే స్పెల్లింగ్ చెప్పేదంటే గౌతమ్ ఒకటి చెప్తాడు, ప్రేరణ ఒకటి చెప్తుంది, రోహిణి ఒకటి చెప్తుంది, యష్మి వచ్చి ఒకటి చెప్తుంది స్పెల్లింగ్, యష్మి అవినాష్ వచ్చి కాన్షియస్ ఒక డిఫరెంట్ గా స్పెల్లింగ్ చెప్తే అది కాదని వాళ్ళు అంటారు. ఇవన్నీ ఫన్నీగా జరుగుతాయి. ఓకే, ఆ తర్వాత ప్రేరణ యష్మి వచ్చి గుడ్ నైట్ చెప్తారు. గుడ్ నైట్ గాయస్, గుడ్ నైట్ గాయస్, గుడ్ నైట్ అందరికి, గుడ్ నైట్ అవినాష్, గుడ్ నైట్ గౌతమ్, గుడ్ నైట్ అని అందరికి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక ఇక్కడ ప్రేరణ వెళ్తా ఆల్ ది బెస్ట్ ఫర్ టుమారోస్ వర్క్ అని కానీ ఏదైనా ఆల్ ది బెస్ట్ ఫర్ టుమారో అన్నట్టు అంటే ఇంకా ఫ్యామిలీ వీక్ వెళ్ళిపోయింది కదా అని. ఆ తర్వాత గైస్ నా చీఫ్ను మాత్రం ఎవరు తీసుకోవద్దు నా దగ్గర నుంచి, ఇది మాత్రం నా రిక్వెస్ట్ అంటదా, అంటే ఇంకా చీఫ్గా ఉండాలని సరదాగా ఒకసారి అందరినీ కూర్చోబెట్టి, ఇంకా గేమ్ దగ్గరికి వస్తుంది కాబట్టి, అంటే ఇది నాకు వచ్చిన థాట్, గేమ్ దగ్గరికి వస్తుంది కాబట్టి, సో ఇంకా గేమ్స్ ఏం పెడతాం, సో ఎలాగూ ఇంకా లాస్ట్లో బాగానే చేసింది కాబట్టి ప్రేరణని ఇంకో వీక్ మెగా చీఫ్గా కంటిన్యూ చేయటమైనది. సో మెగా చీఫ్గా ప్రేరణకి నిధులు నిర్వర్తిస్తుంది ఇంకో వీక్ అనాలి. అప్పుడు చూడాలి హౌస్మేట్స్ ఎక్స్ప్రెషన్, అమ్మ బాబోయ్ వద్దయ్యా అంటారేమో, ఎందుకంటే బాధితులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. సో జోక్స్ అబౌట్ ఆమె అయితే రిక్వెస్ట్ చేస్తుంది, నా చీఫ్ను మాత్రం సరదాగా, నేను ఫన్నీ వేరు, అరే నా చీఫ్ను మాత్రం ఎవరు తీసుకోవద్దురా నా దగ్గర నుంచి అన్నట్టు అంటది. అంతటితో కథ ముగిసిద్ది. ఇవి అర్ధరాత్రి ముచ్చట్లు. ఓకే, సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.